ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలైనా చేస్తాడు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చింది, ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చింది. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడన్నాడు సార్, ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నాడు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలో డబ్బులు అంటే ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువా గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు, ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా, ఇచ్చిందా ఎవరికైనా ఒక తులమని వచ్చిందా?